నమ్మేది ఏంటంటే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం అంతా కూడా కింజరాపు ఎర్రన్నాయుడు గారు. ఆయన తాలూకు 30 సంవత్సరాలు పైగా రాజకీయ చరిత్ర అంతా కూడా ప్రజల కోసం, ప్రజా సేవ కోసమే నిరంతరం కృషి చేశారు. అర్ధాంతరంగా ఆయన చనిపోవడం వల్ల ఒక పెద్ద వ్యాక్యూమ్ రాష్ట్రంలో, దేశంలో కూడా ఏర్పడింది. అటువంటి స్థానాన్ని భర్తీ చేయడానికి నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రతి సందర్భంలో ఎర్రన్నాయుడు గారిని తలుచుకొని నా ప్రతి అడుగు కూడా ముందుకు నడిచింది. అలాంటిది పెద్ద ఘట్టం జరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయనకి ప్రత్యేకంగా నేను స్మరించుకోవాలని నేను ఆ వేదిక కూడా పైకి చూసి మరి ఎర్రన్నాయుడు గారిని నేను స్మరించుకోవడం జరిగింది. మరి ఈరోజు నా కేంద్ర మంత్రి రావడానికి కూడా మీరు బహుశా గ్రహించని ముందు కూడా చాలామంది యంగ్ స్టేజ్లో మంత్రులు అయ్యారు, కానీ అందరూ ఎంఓఎస్లే, సహాయక మంత్రులుగానే అయ్యారు, కానీ కేంద్ర మంత్రిగా ఎవరు అవ్వలేదు. మరి ఈ స్థాయిలో నా కేంద్ర మంత్రిగా నాకు అవకాశం వచ్చిందనంటే ఎర్రన్నాయుడు గారు వారసుడుగా ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక పాయింట్ కన్సిడరేషన్ వచ్చింది. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి నా పేరు చెప్పినప్పుడు